మన దేశంలో సొంత వాహనం కలిగి ఉండటమే కష్టం. ఎలాగోలా కష్టపడి వాహనం కొనుక్కుంటే దానికి 100 కండిషన్లు, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, పొల్యూషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, ఇలా ఎన్నో. ఇవన్నీ చూసుకుంటూనే వాహనం నడుపుతుంటే ట్రాఫిక్ రూల్స్ మరో రకం. చాలా మందికి ఈ రూల్స్ పూర్తిగా తెలియక చిక్కుల్లో పడుతున్నారు. వారికి తెలియకుండానే వారి బండిపై చలాన్లు పడిపోతున్నాయి. ఇప్పుడు అలాంటి చలాన్ల పేరుతో బండిని స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం రెడీ అవుతోంది. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఇటీవల సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లో కీలక సవరణలను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలు ట్రాఫిక్ చలాన్లు, వాయిదా చెల్లింపులు, రూల్స్ అతిక్రమించినందుకు పడే శిక్షలకు సంబంధించినవి. ప్రతిపాదన ప్రకారం ఒక వాహనంపై 5 లేదా అంతకంటే ఎక్కువ చలాన్లు పెండింగ్లో ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ను సస్పెండ్ చేయడానికి అధికారులకు అధికారం ఉంటుంది. అంటే చలాన్లు త్వరగా చెల్లించేయాలి, పెండింగ్ ఉంచకూడదు అనేది కేంద్రం ప్లాన్. ఇదివరకు మనం చలాన్ చెల్లించేటప్పుడు 90 రోజులు గడువు ఉండేది. ఇప్పుడు ఆ గడువును 45 రోజులకి తగ్గించారు. 45 రోజుల్లో చలాన్ చెల్లించకపోతే పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకునేలా చట్ట సవరణ ప్రతిపాదన ఉంది. సీజ్ చేసిన వాహనాన్ని వాహనదారులు అమ్మలేరు, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించలేరు, అడ్రస్, పేరు మార్చలేరు. అంటే ఇది వాహనదారులకు భారీ షాక్ లాంటిదే. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే మనం ప్రతి నెలకోసారైనా మన వాహనంపై చలాన్లు ఉన్నాయేమో చూసుకోవాలి, లేదంటే అడ్డంగా బుక్ అయిపోతాం. ప్రతిపాదనలో డిజిటల్ మానిటరింగ్, ఆటోమేషన్ను ప్రవేశపెట్టడం అనే అంశాలు ఉన్నాయి. అంటే చలాన్ జారీ అయిన వెంటనే వాహనదారులకు 15 రోజుల్లో ఎలక్ట్రానిక్ రూపంలో ఫిజికల్ నోటీస్ జారీ చేస్తారు. ఆ నోటీస్ చూడగానే మనకు అర్థమవుతోంది చలాన్ పడిందని. వెంటనే గుండెల్లో రైలు పరిగెడతాయి. త్వరగా చలాన్ చెల్లించడంపై మన ఫోకస్ ఉంటుంది. ఈ మార్పులు అమలైతేనే దేశవ్యాప్తంగా లక్షల మంది వాహనదారులు ఇబ్బంది పడవచ్చు. త్వరగా చలాన్ చెల్లించడంపై మన ఫోకస్ ఉంటుంది. ఈ మార్పులు అమలైతే దేశవ్యాప్తంగా లక్షల మంది వాహనదారులు ఇబ్బంది పడవచ్చు. అయితే ఈ ప్రతిపాదనలో మరో ట్విస్ట్ కూడా ఉందండోయ్. వాహన యజమాని చలాన్ చెల్లించకపోతే డ్రైవర్ బాధ్యత వహించాలని కూడా ప్రతిపాదించారు. యజమాని తన వాహనం తాను నడపలేదని నిరూపిస్తే డ్రైవర్పై చర్యలు తీసుకుంటారు. అందువల్ల బైక్ ఓనర్స్ కూడా కొత్తగా ఆలోచిస్తారు. డ్రైవర్కి వాహనం ఇచ్చే ముందు ప్రూఫ్ కూడా ఫోటో తీసుకోవటమో లేదా వాహనాన్ని ఇచ్చినట్టు ఓ బుక్లో రాసి డ్రైవర్ సంతకం తీసుకోవటమో చేసే ఛాన్స్ ఉంది. ఇలాంటి పరిస్థితులు డ్రైవర్లకు సమస్య కాగలవు. ఈ ముసాయిదాని కేంద్రం ప్రకటించిన తర్వాత ప్రజల నుంచి భారీ మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కొందరు ఈ కఠిన చర్యల్ని స్వాగతిస్తున్నారు, రోడ్డు భద్రతను పెంచుతుందని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు చలాన్ వసూలు వ్యవస్థలో అవినీతి, తప్పుడు చలాన్ల జారీలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. రోడ్లు గతుకులతో ఉంటే మరి ప్రభుత్వాలపై చలాన్ వేయాల్సిందే కదా అని ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా 2024లో 8 కోట్లకు పైగా చలాన్లు జారీ అయ్యాయి. వాటి మొత్తం విలువ 12,000 కోట్లు. ఈ ముసాయిదాపై అభ్యంతరాలు, సూచనలు ఢిల్లీలోని రహదారి రవాణా మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శికి పంపించవచ్చు లేదా ఈమెయిల్కి చేయవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించి ఆ తరువాత ఈ మార్పుల్ని చెయ్యాలా వద్దా అనేది ఆలోచిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఇప్పటికే ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువగా ఉన్నందున ఈ నిబంధనలు మన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. వాహనదారులైనా మనం ఇప్పటి నుంచే మన చలాన్ స్టేటస్ ని పరిశీలించుకోవాలి. పరివర్తన్ లేదా ఇతర ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా పెండింగ్ చలాన్లను చెక్ చేసి త్వరగా చెల్లించడం మంచిది. ఈ కొత్త రూల్స్ కనుక అమలైతే చలాన్లు చకచకా చెల్లించేస్తారని కేంద్రం అనుకుంటుంది. అయితే పేద వాహనదారులకు ఇది భారం కాకుండా చూడాలి. వసూళ్ల వ్యవస్థలో లోపాలని సరిచేయాలి, రోడ్లను కూడా సరిచేయాలి, గతుకులను పూడ్చాలి, ట్రాఫిక్ సిగ్నల్స్, లైట్స్ సరిగ్గా పనిచేయాలి. అప్పుడు చలాన్లు పడే అవసరం రాకపోవచ్చు.